మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ధృవ మరికొద్ది గంటల థియేటర్లో సందడి చేయనుంది. గోవిందుడు అందరి వాళ్లే, బ్రూస్లీ లాంటి 2 డిజాస్టర్ మూవీల తర్వాత చెర్రీ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మెగా ఫ్యామిలీ మొత్తం ఎంతో ఎఫెక్ట్ పెట్టింది. ఇదిలా ఉంటే ధృవ తర్వాత చెర్రీ వరుసగా 3 సినిమాలను లైన్ లో పెట్టేశాడు. ధృవ తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో నటిస్తున్న చెర్రీ ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. సుక్కు సినిమా తర్వాత చెర్రీ ఇండియన్ సినిమా హిస్టరీలో ఎంతో పేరున్న దర్శకులలో ఒకరైన మణిరత్నం డైరెక్ట్ చేసే ఓ ద్విభాషా చిత్రంలో నటించేందుకు కూడా చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం మణిరత్నంతో స్క్రిప్ట్ విషయమై చర్చలు జరుగుతున్నాయని చరణ్ స్వయంగా తెలిపారు. మణిరత్నం తర్వాత చెర్రీ 3 వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో టాలీవుడ్ లో తిరుగులేని క్రేజీ డైరెక్టర్ అయిన కొట్టాల శివతో సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నారట. ప్రస్తుతం మహేష్ సినిమా చేస్తున్న కొరటాల ఆ ప్రాజెక్టు పూర్తయిన వెంటనే చెర్రీ కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తారట. ఇలా ధృవ తర్వాత చెర్రీ వరుసగా 3 సినిమాలను పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధం చేసుకోవడం విశేషం. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను.